మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా చల్లగా ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్తాము. చంద్రబోస్ గారు నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్. ఉగాది శుభాకాంక్షలు. ఇర్వాణి గారు ఉగాది శుభాకాంక్షలు సార్. సునీత మేడం వెల్కమ్ బ్యాక్, ఉగాది శుభాకాంక్షలు. ఇకపోతే ఈ స్పెషల్ ఎపిసోడ్ గురించి మా చిన్నారులు బాగా ప్రిపేర్ అయ్యి ముస్తాబు కూడా అయ్యారు. వాళ్ళు యూజువల్గా ఇక్కడ కూర్చుంటారు, కానీ వాళ్ళ దుస్తుల్ని మీకు ప్రదర్శించాలని చెప్పి వాళ్ళకి స్పెషల్గా ఒక ఇంట్రొడక్షన్ మేము ప్లాన్ చేస్తున్నాము. ఆర్ యు రెడీ ఫర్ దేర్ ఇంట్రొడక్షన్? జడ్జెస్, సునీత గారు, ఆర్ యు రెడీ? లెట్స్ వెల్కమ్ ద స్టార్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ సిరీస్. ఏమి పిల్లల్స్, ఈ ఎపిసోడ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? అందరినీ చూడండి సార్, జిగైల్ అనే డ్రెస్సులు వేసుకుని మంచి మంచి మేకప్ వేసుకుని చాలా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను సార్. నేను అడిగింది పాటల గురించి. బాగా రిహర్స్ చేశారా అని అడుగుతున్నా సార్. వేటకెళ్ళే సింహాల, రేసుకెళ్ళే గుర్రాల బాగా ప్రిపేర్ అయ్యాం సార్. పాటలు బాగా ప్రాక్టీస్ చేశారా అని అడిగితే సింహాలు, గుర్రాలు, వేట, రేసు ఏంట్రా గోళ? అంటే బాగా సాధన చేసామని చెప్తున్నాను సార్. బాగా చేశారా సాధన? మీరు సాధన చేయకపోతే వాళ్ళ కామెంట్స్కి వేదన పడాలి సార్. సాధన వేదన ఏం రైమింగ్ సార్ అసలు. నా రైమింగ్ పక్కన పెట్టు, ముందు మీ సింగింగ్ బాగుండేలా చూసుకోండి. సార్, మా పాటలు వింటే అసలు జడ్జెస్ సీట్లోనే కూర్చోరు సార్. ఏం పడుకుని నిద్రపోతారా? అలా కాదు సార్, లేచి చప్పట్లు కొడతారు సార్. అబ్బో, బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారే అందరూ. అంటే సార్ మీరు ఇంకా మన జడ్జెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్. అయ్యో అవునా, అయితే బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారన్నమాట. సరే, అయితే ఇంకా మాటలు మానేసి పాటల్లోకి దిగుదాం, ఓకేనా? వెళ్ళి కూర్చోండి ప్లీజ్. బాగా సూపర్ అనిపించుకోవాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఈ 14 మందిని చూస్తే మీకేమనిపిస్తుంది సార్? మామూలుగా స్వరాలు ఏంటంటే మా లేమన్ 7 అంటారు కదా, ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే ఈ 14 స్వరాలు ఉన్నాయి. సో ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. ఒక్కసారి మీ అందరికి మీరే చప్పట్లు కొట్టుకోండి. తర్వాత ఒక చిన్న సలహా, జనరల్గా చెప్పండి సార్. ఈ సీజన్కే కాదు, ఏ సీజన్కైనా సరే గట్టిగా క్లాప్స్ కొట్టమని అడగాల్సి వచ్చినప్పుడు పట్లు అని అడుగు ఒకసారి. పట్లు 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 అంటే గట్టిగా కొడతారు, చప్పట్లు అంటే చప్పగా కొడతారు, ఎందుకంటే చప్ప ఉంది కాబట్టి. ఇంకా మీద నో చప్పట్లు, ఓన్లీ పట్లు. చంద్రబోస్ గారు, ఈ 14 పిల్లల్ని చూసి మీరు ఒక కవిత్వం చెప్పాలి, చెప్పే తీరాలి. తప్పకుండా కవిత్వం కాదు, పాట పాడతాను. ఓ వావ్, క్యా బాత్ హై. వాళ్ళని చూస్తుంటే నాకు పాట ఉప్పొంగుతోంది. పట్లు పట్లు పట్లు. సార్ ఇక్కడికి వచ్చి పాడుతూ ఉంటున్నారు మిమ్మల్ని చూసి, అంటే అంత ఇన్స్పిరేషన్ అయిపోయారు మీరు ఆయనకి.
మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట ఇది. మీకు ఎప్పుడైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు, నీరసించిపోయినప్పుడు, మీకు ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. తప్పకుండా మీకు అది ఉపకరిస్తుంది, మేలు చేస్తుంది అనే ఉద్దేశంతో పాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపన్ నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపన్ నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారో లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపన్ నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోన తెల్ల మేఘం నల్లబడితేనే చల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపన్ నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, పలక నువ్వే, బలపన్ నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. సార్ ఈ పాట వివరాలు. పాట బడ్జెట్ పద్మనాభం సినిమాలో నేను రాసిన పాట అండి. నాన్నగారు పాడిన పాటే ఇది. ఇది ఎప్పుడైనా అంటే
పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా ఒక కార్య సాధకులకు ఎప్పుడన్నా నీరసపడినప్పుడు, నీరసించిపోయినప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ ఉత్తేజపరిచే, మేలుకొల్పే పాటగా ఈ పాట నేను రాశాను. ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది ఈ పాట. నాకు కూడా కొన్ని సందర్భాల్లో నేను కూడా కృంగిపోతున్న సందర్భాల్లో నాకు నేనే పాడుకొని ఆ సందర్భం నుంచి బయటకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చంద్రబోస్ గారు సార్, దీనికి సమానమైన తత్తుల్యంగా మీరు ఒకటి మీరే రాశారు, ఇంకోటి మీరే అనుకుంటాను రాసింది. ఏదండి? తగిలే రాళ్ళని, అది పాడండి ఒకసారి. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చిత్తో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని. ఈ పాట మొత్తం ముందు రాసి తీసుకెళ్ళాను. మొత్తం మాటలన్నీ రాసి తీసుకెళ్ళి కేరవణ గారి ముందు పెడితే మొత్తం రాసిన పాటకి అక్షరం కూడా మార్చకుండా అప్పటికప్పుడు బాణీ కూర్చారు ఆయన పాట మొత్తాన్ని. కేరవణ గారితో కలిసి సునీత గారు పాడారు. ఈ పాటకు నాకు నంది పురస్కారం కూడా లభించింది. చాలా జీవితంలో మర్చిపోలేని పాట. ఇవాళ మన పిల్లలు మన తెలుగు పాట అని ఈ ఉగాది సందర్భంగా పాటలు పాడుతున్నారు, డ్యూయెట్లు పాడుతున్నారు. మీరు పాడిన, ఇంతకు ముందు పాడిన పాట మన ఈ రౌండ్కి ఎలా కనెక్ట్ అవుతుంది సార్? తెలుగు పాటల్లో ప్రేమ పాటలు ఉన్నాయి, విరహ గీతాలు ఉంటాయి, అల్లరి పాటలు ఉంటాయి, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, సంస్కృతిని, కట్టుబొట్లని గురించి తెలియజేసే పాటలు ఉంటాయి. అట్లాగే స్ఫూర్తి నింపే పాటలు, ప్రేరణిచ్చే పాటలు, మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించే పాటలు కూడా మన తెలుగు పాటలో ఎన్నో ఉన్నాయి మన తెలుగులో. అందులో కొన్ని పాటలు ఇందులో పిల్లలు పాడుతున్నారు. అందులో భాగంగా మొదటగా నేను ఆ పాట పాడాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే వచ్చి పాడినందుకు ధన్యవాదాలు సార్. సో మీ అందరికి అర్థమై ఉంటుంది, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ తెలుగు నేటివిటీని నిండి ఉండే ఈ పాటల్ని మన చిన్నారులు మీకోసం ప్రజెంట్ చేయబోతున్నారు. ఆ రౌండ్ని మన తెలుగు పాట అని మేము టైటిల్ పెట్టామన్నమాట. సో పిల్లలు, ఆల్ ద బెస్ట్, బాగా పాడండి. ఇలా ప్రతి రౌండ్లోనూ వాళ్ళ టాలెంట్ని ప్రెజెంట్ చేస్తూ, ఎగ్జిబిట్ చేస్తూ ఫైనల్స్కి చేరుకొని ఫైనల్స్లో గెలిచిన విజేతకు 20 లక్షల రూపాయలు ప్రథమ బహుమతి అండ్ రన్నరప్కి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. మా కంటెస్టెంట్స్ని, మా పాడుతా తీగ కార్యక్రమాన్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న దుర్గాని అండ్ క్రీన్ ఒక్కపటి ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాల్టి ఈ మా తెలుగు పాట రౌండ్లో మొదటి జంట పాడబోయేది ఎవరంటే గాయత్రి అండ్ జయరామ్. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ, చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ, పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన, ఆశాల తాళలోన జనించు తేనె సోను, వినేసి తరించి తలంచు కెళ్ళు బొమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ. యూజువల్గా ఏం చేస్తావు, దీని తర్వాత నువ్వు ఒక రైమ్ చెప్తావు, దాని తర్వాత పాట వివరాలు చెప్పి పాటలు పాడతారు. అవును సార్. కానివ్వండి. అయితే సార్, ఇవాళ చంద్రబోస్ గారి మీద చెప్పబోతున్నాను. కాకపోతే సార్కి 1+1 ఆఫర్ సార్. నాతో పాటు తిను కూడా చెప్తాడు. ఇవాళ నేను ట్రైన్ చేసి తీసుకొచ్చాను. కానివ్వండి. అందరూ తాగుతారు జ్యూసు, అద్భుతమైన లిరిక్స్ రాస్తారు మా చంద్రబోసు. వంటగదిలో ఉంటుంది గ్లాసు, మా అందరి మనసులో ఉంటారు మా చంద్రబోస్. కంప్యూటర్కి ఉంటుంది మౌసు, కవిత్వానికి అసలైన అర్థం మా చంద్రబోస్. లాస్ట్ లైన్ మర్చిపోయారమ్మా. ఇది మీద సొంతం కాదు నేను అనుకుంటున్నాను. ఎవడ రాసిచ్చాడు మీకు ఈ పీసు? తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా,
చిగురు మావి గుబురులోని కుహుకుహుల రాగమా I'm feeling that I'm falling in love. ఆహా ప్రేమ 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 అంటూ I want to live. ఈ ఊరు గాలి మంచి కబురు తెచ్చింది, కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. నయగారా దారుల్లో ఉరికే జలపాతమా, న్యూ జెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా. I'm feeling that I'm falling in love. ఆహా ప్రేమ 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 అంటూ I want to live. ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది, ఇంతవరకు లేని హాయి తెలిసొచ్చింది. జూలియట్ రోమియోల జంట నీలమనది, నలదమయంతిలోని పంతమే ఇది. డ్రీమ్ ల్యాండ్ నేల మీద ప్రేమ కాండమనది, ఎదుకుల వీధిలోని ప్రణయమే ఇది. దేశం మారినా ప్రేమ రసం ఒక్కటే, కాలం మారినా కన్నెతనం ఒక్కటే. తనువే పెరిగినా తనువే మరిగినా, సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే. వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా, పడమరమ్మ నుదుటి పైన మెరిసే సింధూరమా. I'm feeling that I'm falling in love. ఆహా ప్రేమ 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 అంటూ I want to live. ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం, మధువుల ముంచు ఫ్రెంచ్ ముద్దులేసుమా, సీమరాణి గ్రామరాజు దగ్గరైన తరుణం, మనువుకు గ్రీను కాటు సిద్ధమేసుమా. అతిథిగా వచ్చిన అమృతమే ఇవ్వనా, హృదయం అర్పణ, ఈ క్షణమే చెయ్యనా, కరగని కాంక్షతో వదలని దీక్షతో. వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెనా, విజయనగర వీధుల్లో మెరిసేర వికిరణమా. వాషింగ్టన్ డీసీలో కురిసే హిమ చైత్రమా. I'm feeling that I'm falling in love. ఆహా ప్రేమ 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 అంటూ I want to live. ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది, కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. Judges, over to you. చక్కగా పాడారమ్మా జయరామ్ అండ్ గాయత్రి దేవి. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. అన్నీ ఆ ట్యూన్ కోసం అతికినట్టుగా ఉంటాయి.
నాకు ఈ ట్యూన్ ఎంత ఇష్టమో ఇందులో మన మిత్రులు వాద్య సహకారం అందించిన మిత్రులతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. కృష్ణ గారు, ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట, కానీ ఇందులో మధ్యలో వచ్చే బీజిఎమ్స్ నాకు ఇష్టం లేదు. అవి అసలు అతకవు, కంప్లీట్గా వేరేలా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే పాటలో మాధుర్యం ఎక్కువైపోయింది. కొంచెం ఏమన్నా మసాలా ఉండాలేమో ఆయన భయపడి రాఘవేంద్ర గారు నాతో చేయించారు ఆ పని. నేను అప్పుడు మొరాయించి ఉండాల్సింది, ఇప్పుడైతే మొరాయిస్తాను. అప్పుడు పద్ధతి వేరు, అప్పుడు వయసు వేరు, అప్పుడు భయం వేరు. ఇప్పుడైతే నేను ససేమరా ఒప్పుకోను. నేను చూడండి, మీరే చెప్పండి, గుండెలు మీరు చేసి చెప్పండి. ఈ పాటలో పల్లవి చరణాలకి ఆ బీజిఎమ్స్ ఏమన్నా అతికినాయా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నన్ను విమర్శించమని చెప్పానుగా, మీరేం భయపడద్దు. భయం ఏం లేదండి. మీరు సార్ ఏం చెప్పారు అదే చేశారు మీరు. అంటే పిక్చర్ని బట్టి వాళ్ళు ఆ మాట నేనే చెప్పానండి. బాగుందా బాగోలేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే నేను చెప్పలేనండి. మీరు ఏం చేసినా బాగుంటుంది. అలా అనకూడదండి. మీరు విమర్శించినప్పుడే, విమర్శ ఉన్నప్పుడే పొగడ్తకి వాల్యూ. మీరు ప్రతిదీ మీరు పొగుడుతూ ఉంటే ఏముందండి. మీరు దాన్ని ఇది బాగోలేదని చెప్పినప్పుడు ఒకసారి మీరు ఏదైతే బాగున్నప్పుడు ఓహో నిజంగా క్రెడిబిలిటీ మన హాయిగా ఉంటుంది. మీరు చెప్పండి, బాగోలేదని మీరు చెప్పండి, ఇది బాగోలే కదా, బిజినెస్ బాగోలేవు కదా అంటే మీరు మిమ్మల్ని ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ చేయాలి, ఐస్ బ్రేక్ చేయాలి. ఓకే, ఈవేళ మీరు ఐస్ బ్రేక్ చేయక తప్పదు. నాకు థర్డ్ మ్యూజిక్ కొంచెం ఏదో సగం దారిలోకి వచ్చారు. బాగోలేదు అనండి. అంటే బాగలేదని, బాగోలేదంటే నేను సంతోషిస్తాను. పల్లవి నీకు నచ్చిందా? అవునండి, బాగుందండి. బాగుందండి. రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నట్టు. సో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ వరకు మిమ్మల్ని సగం దారికి తీసుకొచ్చా. నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి మీరు సత్యహరిశ్చంద్ర అయిపోవాలి మీరు అందరూ కూడా. ఓకేనండి, మీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బాబు జయరామ్, అది నువ్వు దామ అని పాడుతున్నావు. మళ్ళీ ఒకసారి పాడు. నలదమయంతిలోని పంతమే ఇది కరెక్ట్ అమ్మా. అది నెక్స్ట్ టైం అలా రెక్టిఫై చేసుకో పాడేటప్పుడు. గాయత్రి, చక్కగా పాడము నువ్వు. థ్యాంక్ యూ సార్. మంచి తెలుగుదనం ఉట్టిపడేలా ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, చక్కటి ప్రారంభం చేశారు. గాడ్ బ్లెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు బాపడారు, పోటీ పడి పాడినట్టు అనిపించింది. ఒక 3 రోజుల క్రితం అనుకుంటా ప్రవీణ్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్, తను కమెడియన్, నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఫోన్ చేశారు. ఎందుకని చెప్పి తీసి మాట్లాడితే ఏమన్నారంటే, ఏమంటే చాలా చాలా మంచి పాటలు రాశారు, ఒకటి మర్చిపోయారు మీరు, ప్రతిసారి అన్ని రకరకాల పాటలు చెప్తుంటారని చెప్పి ఎందుకో ఈ పాటను ఉదహరించారు. ఆయన ఈ పాటను ఉదహరిస్తూ ఆంగ్ల పెదవి, ఆంధ్ర పెదవి, అట్లాగే సీమరాణి, గ్రామరాజు, రకరకాల ఈ మాటలన్నీ ఆయన నోటి నుంచి విన్నాను. ఎప్పుడైనా చెప్పండి అనగానే సరిగ్గా 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ పాట ఈ వేదిక మీద నేను వింటున్నాను. అదొక మంచి జ్ఞాపకం. తిరుపతిలో కంపోజింగ్ అయినప్పుడు పెళ్లి సందర్భంగా నన్ను పిలిచారు. రాఘవేంద్ర గారు, కీరవాణి గారు పిలిచిన తర్వాత ఒక సందర్భం చెప్పారు, రాయమన్నారు. 2 పాటలు రాశాను. రాఘవేంద్ర గారు ఇంకేదో అడుగుతున్నారు. అప్పటికి కంపోజింగ్ అయిపోయింది, చెన్నై వెళ్ళిపోదాం అనుకున్నారు. వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తున్నప్పుడు నన్ను హైదరాబాద్ పంపించేయాలి లెక్క ప్రకారం. కాకపోతే కీరవాణి గారు ఏమన్నారంటే, రాఘవేంద్ర గారు బోసు గారిని కూడా మనం చెన్నై తీసుకెళ్తే బాగుంటుందా, అక్కడ కూర్చుంటాడు రాస్తాడు అనగానే, ఏమో నువ్వు వస్తావా అని ఆయన పెద్ద అంటే, వస్తాను సార్ నాకేం పని లేదనగానే వీళ్ళతో పాటు కీరవాణి గారితో కలిసి నేను చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ కో డైరెక్టర్ గారి ఇంట్లో ఉంటూ రోజు రాయడం రాఘవేంద్ర గారు వినిపించడం. ఒకరోజు కీరవాణి గారు వచ్చారు రాఘవేంద్ర గారు కలవడానికి వేరే రికార్డింగ్ కోసం వస్తే, అప్పుడు నేను పాట పాడాను. సరిగమ రాగం పాడగానే రాఘవేంద్ర గారు నవ్వారు. ఎలా ఉంది స్వామి మీకు అనగానే కీరవాణి గారు బాగుందండి నాకు అన్నారు. అక్కడ ఆ పాట ఓకే అయింది. నాకు 8,000 రూపాయలు వైజయంతి మూవీస్ కవర్లో ఇచ్చి పంపించారు నన్ను. కీరవాణి గారు అక్కడ తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3,000 పాటలు రాశాను నేను. చాలా రేర్గా వినిపిస్తుంది ఈ పాట, కానీ ఆణిముత్యాల్లోని ఒక ముత్యం ఇది. నాకు చాలా ఇష్టమైన పాట. జయరామ్ అంటే ఇక్కడ వింటున్నాము, నువ్వు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఈ సీజన్లో పర్టికులర్గా నీ గురించి నేను స్ట్రైట్గానే బాగుంది, బాగాలేదు, చాలా బాగుంది, అది ఇది అంతా మాట్లాడు. కానీ తనతో ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంది మాకు, గాయత్రితో. డ్యూయట్గా మీరిద్దరూ చాలా బాగా కోఆర్డినేట్ చేసుకొని చాలా బాగా ప్రజెంట్ చేశారు యాజ్ అ డ్యూయట్. డెఫినెట్లీ ఇండివిజువల్గా కూడా మార్కులు వేయాలి కాబట్టి యూ డి ఫెంటాస్టిక్ జాబ్. కొంచెం అక్కడక్కడ శృతి షార్ప్ అవుతుంది, అది మాత్రం చూసుకో, ఓకే ప్లీజ్. గాయత్రి, ఎంత డిఫరెన్స్ చూస్తున్నానంటే ఆ సీజన్కి ఇప్పటికీ. ఐ డోంట్ నో నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావో, ఏం నేర్చుకుంటున్నావో,
రికార్డింగ్స్ పాడుతున్నావా? లేదు మ్యామ్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్, కానీ నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ కంట్రోల్, ఆ కమాండ్ ఉంది చూడు, చాలా గర్వంగా అనిపిస్తుంది. మళ్ళీ దాట్ యు ఆర్ పాడుతా తీయగా ప్రోడక్ట్ అండ్ ద విన్నర్ ఆఫ్ 19 అనుకుంటా కదా, సీజన్ 19. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము మా విషయంలోనూ చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్. ఉగాది శుభాకాంక్షలు. వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ. ఈ సిల్వర్ జూబ్లీ సిరీస్లో ఇవాళ పిల్లలు మా తెలుగు పాటలు పాడుతున్నారు. ఈ వరుసలో ఇవాల్టి ఇక వచ్చే పోటీదారులు శ్రీ ధృతి మరియు రామ్ చరణ్. అయ్యా, మీ యొక్క అనుమతితో, మన న్యాయ నిర్ణేతల యొక్క అనుమతితో మే ఇద్దరం కలిసి కొన్ని చేతి దెబ్బలు చెప్దాం అనుకుంటున్నాం. మీరు దెబ్బలు చెప్పండి, వాళ్ళు దెబ్బలు ఇస్తారు. అంటే పంచ్ని తెలుగులో చేతి దెబ్బలు అంటారు కదండి. పంచులట కాదమ్మా, చేతి దెబ్బలు అంటే ఏమి చెప్పదలుచుకున్నావు? పంచ్ డైలాగ్. పంచ్ డైలాగా? అదే సార్, మీరు అనుమతిస్తే చెప్తాను సార్. కానివ్వండి. కూరలో వేస్తారు మెంతులు, చంద్రబోస్ గారే మా పంతులు. యాపిల్ పండు, అరటి పండు, సునీత గారు సృష్టిస్తారు ట్రెండ్. హీరో హోండా స్ప్లెండర్, మా ఎస్పీ చరణ్ గారు థండర్. తోటలకు పరిమళమిచ్చే గుమగుమ పాట, నీలి మప్పులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు వన్నెలు వత్తే రంగుల పాట, కన్న తల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట, పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట, చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట, పడుచుగుండి ప్రాంగణాలలో మోగుతున్న పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, పదాలు అన్నీ పోయేలే ప్రేమ పల్లకిని మోసే నా పాట, తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. సరిగరి సాని పని సా
నిసగా సని సదా గమదా మగమా సగస మదమ నిసని సమాగ సాధని సా పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట నదులలోని జీవరాగమే నింపుకున్న పాట వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట ప్రకృతి నేర్పిన పాట చక్కని ఆకృతి దాల్చిన పాట ప్రకృతి నేర్పిన పాట చక్కని ఆకృతి దాల్చిన పాట మనసు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట నీలి మప్పులకు స్నానం పోసే చిటపట పాట రామ చిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట కన్న తల్లులను నిద్దురకొచ్చే ఊయల పాట దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట సరిగరి సని పని నిసా సరిగరి సని పని నిసా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. బోస్ గారు అద్భుతంగా రాసిన పాటల్లో ఇది కూడా ఒకటి. అది నేను పాడడం నేను అదృష్టంగా భావిస్తాను. అవకాశం ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన లైన్లు చాలా ఉన్నాయి ఇందులో. పదాలు అన్నీ బోయిలైపోయాయట, ప్రేమ పల్లకిని మోసే పాట నా పాట, తేట తెలుగు పాట. అది ఎంత బాగుంటుందో. ఇంకోటి, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట, నదులలోని జీవరాగమే నింపుకున్న పాట, వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట. ఎంత అందమైన పోలికలు. అటువంటి పాట నా పాట, తేట తెలుగు పాట. అంటే అది భాషలోని మాధుర్యాన్ని తెలియజేస్తుంది, అలాగే సాహిత్యపు మాధుర్యాన్ని కూడా తెలియజేస్తుంది. పదాల పొందిక నాకు చాలా ఇష్టం ఈ పాటలు. బోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఇద్దరు దీన్ని డ్యూయట్గా చేసుకొని పాడటం అనేది చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పాట ఎవరైనా డ్యూయట్ పాడతారు అన్నది. సో బాగా పాడారు, ఇద్దరు బాగా పాడారు. శ్రీ ధృతి, రామ్ చరణ్ చక్కగా పాడారు మీరిద్దరు. మీ శక్తి వంచన లేకుండా పాడారు మీరు. చక్కటి ఈ చంద్రబోస్ గారు రాసిన ఈ పాటకి చక్కటి స్వరాలు ఇచ్చినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు. మరి ఈ ఒరిజినల్ ఈ సాంగ్ విని చాలా రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయింది కదండి సినిమా వచ్చి. ఆ బీట్ మాత్రం ఎందుకు అట్లాగా ఆ డిస్కో బీట్ ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు. ఒరిజినల్లో కూడా అలా ఉందో, లేకపోతే వీరు ఇప్పుడు క్రియేటివిటీ ప్రదర్శించారా? లేదు, మీరేం ఒరిజినల్ అలాగే ఉందండి. అది మరి దాని అంతరార్థం చంద్రబోస్ గారు చెప్పాలి, ఎందుకంటే నేను సినిమా నేను చూడలేదు. సినిమా చూశారండి? చూశారు, నేను చూడలేదు. అంటే తటస్థించలేదు. దానికి ఏమన్నా పర్పస్ఫుల్గా పెట్టారా, లేదా అంతరార్థం పరమార్థం ఉందా లేదా ఆయన చెప్తారు. ఆ బీట్ తప్ప మిగతా అంతా కూడా సందర్భోచితంగా అనిపించింది. చక్కగా అందరూ కూడా ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి చక్కగా వాళ్ళు ఇది చేశారు. అభినందనమ్మా మీకు. ధన్యవాదాలు. పాటలోని అర్థం చెప్పగలను కానీ బీటులోని పరమార్థం చెప్పలేకపోతున్నాను. ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నాకు సిచ్యువేషన్ కూడా సార్, అంటే అమ్మాయి పాడుతుంది రేడియో స్టేషన్ పాడే పాట, మరి తెలీదు. బాగా పాడారు ఇద్దరు. ఇప్పుడు మీరు ఈ పాడుతా తీగ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకి, అక్కడ కంటెస్టెంట్లు 14 మంది ఒక్కొక్క స్వరాలకి ప్రతిరూపాలుగా ఉన్న వాళ్ళకి, చరణ్ ఏమని పిలుస్తున్నారు మీరు? చాస్ బ్రోకి, అక్కడ ఈ పాట ఇప్పుడే పెర్ఫామ్ చేసిన వాళ్ళకి, నాకు, సునీతకి, ఇక్కడ కూర్చుని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న తల్లిదండ్రులు, వాళ్ళ స్నేహితులకి, వీళ్ళందరినీ మీరు మాయ చేయగలరేమో కానీ వాద్య బృందాన్ని మీరు మాయ చేయలేరు.
మీరు అలా జారిపోకుండా వాళ్ళకి సమాధానం అయితే వాళ్ళ నేరం అవుతుంది. నేను వాళ్ళని బ్లేమ్ చేసాను. ఎందుకని మీరు డిస్కో బీట్ ఇచ్చారు ఈ పాటకి అని అడిగితే, నేను మిమ్మల్ని అనుకరిస్తున్నాను మీరు అనుకోకూడదు అంటే చెప్తాను. అనుకరిస్తున్నాను అనుకోకూడదు. ఓకే అండి. అప్పుడు అలా జరిగింది. కానీ ఇప్పుడు నేను నిజంగా ఈ స్థాయిలో ఉంటే నేను మార్చమని అనేవాడిని. నిజం చెప్పమంటారా, ఒక సంగీత దర్శకుడు ఒక పాట బాణి చేసిన తర్వాత బీట్ చేసిన తర్వాత రచయిత వెళ్ళి ఆ బీట్ ఇలా ఉంది కాదండి నేను అడిగేది అలా కాదు. సినిమాలో అది ఏం లేదు, సినిమాలో సందర్భోచితంగా ఉందా? లేదు చూసారు కాబట్టి అడుగుతున్నా. సినిమాలో సందర్భోచితం ఏం లేదు. అమ్మాయి రేడియో స్టేషన్లో పాడే పాట అంతే. దీనికి అందంగా తెలుగుదనం లాగా మృదంగం కానీ తబలా కానీ వేసి అందంగా చేయొచ్చు. ఆ డిస్కో బిడ్డని మీరు నిజంగా అనుకున్నాను. కాకపోతే నిజంగా పాట విన్న తర్వాత బీటు మార్చండి అనే అంత రచయితకి అంత లేదని నా అభిప్రాయం అండి. అంటే ఆ కాలంలో మాత్రం లేదనుకుంటున్నారా సార్? నిజానికి కూడా ఇప్పటికి కూడా వెళ్ళి ఒక పాట నేను రాశాను పాట, నేను పాట రాసింది ఈ బీట్ కానీ ఈ బీజింగ్ కానీ బాగాలేదంటే నిజంగా నాకు కొన్ని నచ్చవు కూడా. నేను అంశాలు చెప్పి మార్చమంటే కుదురుతుందా చెప్పండి. ఎన్నో పాటలు అలా ఉంటాయి. మనం ఒకటి అనుకుని వెళ్తాం, ఇంకోలాగా వస్తుంది పాట చివరికి రికార్డింగ్ అయిన తర్వాత. అయ్యో ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. నాకు కొన్ని ఆలోచనలు ఊహలో ఉంటాయి. ఇవి ఇలా ఉంటే మనం వాళ్ళకి ఎలా చెప్పగలం, వాళ్ళని ఎలా ఒప్పించగలం, అసలు వాళ్ళు చెప్తే తీసుకుంటారా, తర్వాత ఇంకోరు తీసుకుంటారా? ఈ పాట విన్న తర్వాత సీతారాం శాస్త్రి గారు ఫోన్ చేశారు. నేను అప్పుడు సురేష్ కిషోర్లో వేరే పాట ఆడడం కోసం వెళ్ళాను. ఫోన్ చేశారు శాస్త్రి గారు, రాత్రి 7:30కి ఫోన్ చేశారు. చేసి బాబు ఈ పాట ఇప్పుడే విన్నాను, చెప్పండి సార్ ఏమన్నా తప్పులు ఉన్నాయంటే, తప్పులు కాదు బాబు భయపడకు, పైరగాలి పాఠశాల కోకిలమ్మ కళాశాల అన్నీ బాగానే ఉన్నాయి, బాగా రాశావు, కొంతవరకు ఊహించవచ్చు కానీ మీరన్న మాటే పదాలు అన్నీ బోయిలై ప్రేమ పల్లకిని మోసే, అది ఎలా రాసావు చెప్పన్నా. సరే రాశాను సార్. ఎలా వచ్చింది ఆలోచన అంటే, ఆ పాట మిగతా పాట ఎలా వచ్చిందో అది కూడా అలాగే వచ్చిందండి అన్న. లేదు ఏదో నీలో శక్తి ఉంది అని చెప్పేసి నన్ను కాసేపు చాలా చాలా ప్రేమగా అభినందించారు. అంటే ఆయన దానికి ఇంకా వివరణ కూడా ఇచ్చారు. ఏంటంటే పదాలు బోయిలై మోస్తుంటారు కానీ పదాలు ఆ బోయిలు ఎవరని చూడరు, ఆ పల్లకిలో ఉన్న భావం, ఆ పదాలు మోసుకొచ్చే, ఆ పదాలు బట్వాడా చేసే భావం ఏంటనేది ప్రధానంగా గమనించాలి అని చెప్పారు. అట్లాగే నేను కూడా నా పాటల్లోని పదాలు ఎప్పుడు కూడా నేను పదాలకు ప్రాధాన్యత ఇవ్వను. ఆ పదాల అల్లికలో, ఆ పదాల కూర్పులో ఉద్భవించే భావానికే ప్రథమ ప్రాధాన్యతని ఇస్తాను నేను. అట్లాగా మీరు నిజంగా ఎలా పాడారంటే ఒక మాటలో చెప్తాను, పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. ధన్యవాదాలు. సూపర్, బాగా పాడారంట. ధన్యవాదాలు. వెల్ డన్. వెళ్ళి కూర్చోండి. పాడుతా తీయగా చల్లగా